ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీలు ర్యాలీ చేశారు. వందలాది మంది అంగన్వాడీ వర్కర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ కు కనీసం వేతనం 26,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని అంబేద్కర్ భవనం నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వరకు పాదయాత్ర చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. పక్కన తెలంగాణ రాష్ట్రం కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రామచంద్రారెడ్డి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అంగన్వాడీ వర్కర్లను అడ్డగించారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించారు అంగన్వాడీ వర్కర్లు. అంగన్వాడీ సమస్యలపైన ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలి. తెలంగాణతో సమానంగా మాకు వేతనాలు పెంచుతానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం పైన అదనంగా ఇస్తానని చెప్పి ఈరోజు మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ చేస్తానన్నాడు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తానని చెప్పి ఈరోజు కోర్టుకే వెళ్ళమంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయము? ప్రభుత్వ ఉద్యోగులు అన్ని శాఖల ఉద్యోగాల నుంచి అన్ని శాఖల్ని మమ్మల్ని అంగన్వాడీలు పనిచేయమని చెప్పడము, ఈరోజు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని గుర్తించమంటే మమ్మల్ని రోడ్లు పాలు చేసి మా కష్టాలని ఈరోజు తీర్చడం లేదు. అందువల్ల మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం. కోరికల కోసం ఈరోజు రోడ్డు ఎక్కాము. ప్రభుత్వం ఇంతవరకు దిగి రాలేదు. ఇది చాలా బాధాకరమైన విషయము. మా కష్టానికే మేము ప్రతిఫలం అడుగుతున్నాము. అందుకోసమే ఈరోజు